హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మరో అతిపెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ అసిస్టెంట్ అనే పేరుతో దాదాపుగా 5,000 పోస్టులతో 10th క్లాస్ అర్హతతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో జస్ట్ 1 వీక్ బ్యాక్ చూడడం జరిగింది. మనం 3,700 పోస్టులతో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్ పడింది, 1,00,000 పైగా జీతంతో. మరి ఇప్పుడు అదే కోవలో సెక్యూరిటీ అసిస్టెంట్ అనే జాబుతో దాదాపుగా మీకు జీతం 45,000 పైన ఉంటుంది. మరి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ముఖ్యంగా ఇక 4,987 వేకెన్సీస్ అనేటివి ఏ రాష్ట్రం వాళ్ళకి అదే రాష్ట్రం, అదే ఆఫీసర్స్ అనుకోండి, ఎనీవేర్ ఇండియా. ఇక్కడైతే మాత్రం ఏ స్టేట్ వాళ్ళు అదే స్టేట్లో ఖచ్చితంగా మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క స్టేట్ యొక్క లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సపోజ్ ఆంధ్ర తెలంగాణ అనుకోండి, ఇక్కడ తెలుగు తెలిసిన వాళ్ళే అప్లై చేసుకోవాలా, మాట్లాడాలి, రాయగలగాల. కర్ణాటక అనుకోండి, అక్కడ కన్నడ వచ్చిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఆ విధంగా ఒక విజిబిలిటీ వేయడం జరిగింది. ఇదేనికది సెక్యూరిటీ అసిస్టెంట్కి అయితే మాత్రం, కానీ ఆఫీసర్కి అయితే మాత్రం అటువంటి నిబంధన అంటే ఏమీ లేదు. కాబట్టి మొత్తం 4,987 వేకెన్సీస్తో కేవలం 10th అర్హతతోనే మనకుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాలు అయితే మీరు మిస్ చేసుకోవద్దు. దీనికైనా కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మన ఇక్కడ టర్నింగ్ పాయింట్లో ఉంది. మీరు మీ ఫుల్ డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ అయితే చేసి కనుక్కోవచ్చు. మరి చూస్తే ఇక్కడ పోస్ట్ నేమ్ ఏమంటే మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్స్ అనే పేరుతో మనకు రావడం జరిగింది. వేకెన్సీ మొత్తం 4,987. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 26th జూలై 2025. మరి లాస్ట్ డేట్ మనకు 17th ఆగస్ట్ 2025. ఎగ్జామ్ డేట్ విధంగా అనౌన్స్ చేయలేదు. ఖచ్చితంగా అయితే మాత్రం మినిమం మనకు 3 months టైం అయితే ఉంటుంది. ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎవరైతే పోటీ పడుతున్నారో బ్యాంక్స్ కానీ, రైల్వేస్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐ ఉద్యోగాలు కానీ, వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరి చూస్తే ఇది వచ్చేసి కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. చూశారు కదా, ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్లు చూడు ఎంత బాగుంది, అద్భుతంగా ఉంటుంది. జాబు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి శాలరీ, మంచి రెస్పెక్టబుల్ జాబ్తో. సో అందుకని ఇంటెలిజెన్స్ బ్యూరో అని పేర్లో ఉంది మాత్రం మిత్రమా. సో 10th అర్హతతోనే మనం పోటీ పడవచ్చు. సో ఖచ్చితంగా ఏ స్టేట్ వాళ్ళు అదే లోకల్ స్టేట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ఒకవేళ మీరు ఏరే రాష్ట్రం అప్లై చేసుకుంటా అనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఆ యొక్క స్టేట్ యొక్క లాంగ్వేజ్ మనకు తెలిసి ఉండాలి. సపోజ్ నాకు తమిళ్ తెలుసు, నేను తమిళనాడు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ విధంగా లాంగ్వేజ్ అయితే మస్ట్. మరి ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 నుంచి 27 వరకు ఉండొచ్చు. సో మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 27 అనమాట. సో ఫీజు ఎంత కట్టాలి? 550 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళైతే మొత్తం 550 రూపీస్ కట్టాలి. మరి అదర్స్కి అయితే మాత్రం కేవలం 450 రూపీస్తే కట్టుకోవాల్సి ఉంటుంది. మరి మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే సేమ్ మనకి ఆఫీసర్స్కి ఏ విధంగా అయితే ఉందో అదే ప్యాటర్న్లో మనకి ఎగ్జామ్ ఉంది. కాకపోతే ఇక మనకేమంటే మనకు మెయిన్ ఉండేది ఇక్కడ ఆఫీసర్ క్యాడర్లో కొంచెం సిలబస్ అనేది హై స్టాండర్డ్లో ఉంటుంది. లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అంత లెంతీ క్వశ్చన్స్ ఉండవు, కానీ నార్మల్గానే ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్లో మనకి ఇది ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే జనరల్ అవేర్నెస్ అంటే కంప్లీట్గా మనకు కరెంట్ అఫైర్స్ అందుకుంటుందన్నమాట. ఇక్కడ 20 క్వశ్చన్స్ ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ అబిలిటీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. మరి జనరల్ స్టడీస్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం మనకు ఎన్ని క్వశ్చన్స్? మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్కులకు మరి ఇచ్చే టైం ఎంతంటే 60 నిమిషాల టైంలో మనం ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి అద్భుతమైనటువంటి ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. అదే మాదిరిగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు దీని కోర్స్ కూడా పెడుతున్నాం. సో మీకు ఏది కావాలంటే చూడండి. ఆఫ్లైన్ కాల్ చేస్తే మాత్రం టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఎక్స్క్లూజివ్లీ ఫర్ మనకి ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోకి మాత్రమే బ్యాచ్ అనేది రన్ చేస్తాం అన్నమాట. మరి చూస్తే ఇక్కడ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఆఫీసర్ క్యాడర్లో 3,717 వేకెన్సీస్, సెక్యూరిటీ అసిస్టెంట్గా 4,987, మొత్తం మీద అయితే మాత్రం మనకు 8,704 వేకెన్సీస్తో ఒకే ఒక డిపార్ట్మెంట్ అండి, ఓన్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో. మరి ఎస్ఎస్సి సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ అన్నీ చూసుకుంటే అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కలుగుతుంది అన్నమా. కానీ ఇక్కడ ఒకే ఒక డిపార్ట్మెంట్ కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకు 8,704 వేకెన్సీ వచ్చినాయంటే ఆశమాష వ్యవహారం కాదు. ఇటువంటి అవకాశం మళ్ళీ ఇంకా రాకపోవచ్చు అనమాట. సో న్యూ ఆన్లైన్ బ్యాచ్ అని స్టార్ట్ కాబోతూ ఉంది. లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఎవరికైనా సరే ఇక లైవ్లో ఆన్లైన్ బ్యాచ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం 7780617884 కాల్ చేసి మీ యొక్క నేమ్ అయితే మరి రిజిస్టర్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా మనకు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ యాప్ నందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి, డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది, అదే మరి ఎండమెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటిది ఈ యొక్క కోర్స్ అయితే మాత్రం అందుబాటులో ఉంది. మరి ఎండమెంట్ ఆఫీసర్కి అయితే మాత్రం కరెంట్ అఫైర్స్ పరంగా మీకు టెస్ట్స్ పరంగా మీకు అద్భుతమైన అవకాశం ఇక్కడ కల్పిస్తున్నాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఆన్లైన్ బ్యాచ్ కలిసిన అయితే మాత్రం ఈ యొక్క నెంబర్ కాల్ చేయండి. మీకు ఒకవేళ ఏమైనా యాప్ పరంగా డౌట్స్ ఉంటే 8688080802కి మీరు కాల్ చేయండి. సో ఫస్ట్ చూస్తున్నైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ అన్నీ మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.